అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య, స్పిరిచువల్ కోచ్. మనసు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకునే ప్రతి స్త్రీకి నా నుండి ఈరోజు 5 సూచనలు. ప్రతి స్త్రీ ఒక దేవతా స్వరూపమే. ఆమె యొక్క శక్తి అంతర్లీనంగా ఉంది. ఆమె ప్రపంచాన్నంతా నడిపించగలదు, సృష్టించగలదు, అలాగే తయారు చేసి అందంగా అలంకరించగలదు. కానీ ఆమె మనసు ప్రశాంతంగా లేకపోతే ఆ శక్తి అంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఈరోజు మీ మనసు ప్రశాంతంగా ఉండేటందుకు నేను స్పిరిచువల్ కోచ్గా 5 సూచనలు ఇస్తాను. మొదటిది, నిద్ర లేవంగానే మీకు నచ్చినటువంటి దైవనామాన్ని కానీ లేదా మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ మనస్సుని మీ అధీనంలో ఉంచుకొని నా మనసు ప్రశాంతంగా ఉంది అనుకుంటూ ఒక 10 నిమిషాలు జపం చేసుకోండి. శ్లోక పఠనం. ప్రతిరోజు ఏదైనా ఒక శ్లోకాన్ని కానీ లేదా స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం వల్ల మనస్సులో ఉన్నటువంటి దివ్యశక్తి మేల్కొంటుంది. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునితో మిత్రత్వం. మీకు నచ్చిన ఏ భగవత్ స్వరూపంతోనైనా స్నేహం చేయండి. మీకున్న సంతోషాన్ని, బాధల్ని, ఆనందాన్ని వారితో పంచుకుంటోండి. భగవంతుడు మనకెప్పుడు కూడా స్నేహితుడే. ప్రకృతితో సహచర్యం. ప్రకృతిని ఆస్వాదించండి. ప్రకృతిలో నడుస్తూ ఉండడం ద్వారా, నిశ్శబ్దంగా ఉండడం ద్వారా మన మనస్సు ఇంకొంత ప్రశాంతతని చేకూర్చుకుంటుంది. రోజు చివర భగవంతుడికి నీ యొక్క బాధలన్నీ అర్పించి ప్రశాంతంగా నిద్రపోండి. ఇవి చిన్న చిన్న మార్పులే కావచ్చు, కానీ మన జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి పెద్ద మార్గాలుగా తలుపులు తెరుచుకుంటాయి. ఈరోజు ఈ 5 కనీసం ఏ ఒక్కదాన్నైనా ఫాలో అవ్వండి. మీ జీవితంలో జరిగే మార్పు ఆస్వాదించండి. నాకు కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మనం కలిసి ప్రశాంతమైనటువంటి జీవితం కోసం ప్రయాణం మొదలు పెడదాం. మీ సౌజన్య.